ఇవాల్టి వ్లాగ్ అయితే సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే రోజు మార్నింగే లేచి పూజ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్కి ఇవాళ ఏంటి అంటే ఫ్రూట్స్ తినేసాము. ఎందుకంటే వీ వాంటెడ్ టు హ్యావ్ ఎర్లీ లంచ్ అనమాట. అంటే బ్రంచ్ లాగా చేసేద్దాము అనేసి ఇవాళ కొంచెం స్పెషల్గా పావ్ బాజీ చేద్దాము. అండ్ ఇది కొంచెం టైం పడుతుంది కదా, అందుకని ఎర్లీ స్టార్ట్ అయితే చేసేసానండి. అండ్ వెజిటేబుల్స్లో ఆలుగడ్డ, కాలీఫ్లవర్, క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్ పీస్ అండ్ బీట్రూట్. మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసేసుకోవచ్చండి. ఫ్రెంచ్ బీన్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి నేను వేసుకోలేదు. అండ్ ఇవన్నీ వేసేసి కుక్కర్లో పెట్టేశాను. విత్ సమ్ సాల్ట్ అండ్ పావ్ బాజీ మసాలా వేసైతే కుక్కర్లో పెట్టేశాను. అండ్ ఇది కుక్కర్ పెట్టినాక నేను ఈ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎంట్రీ వే అనమాట ఇది ఇంటికి. సో ఇక్కడ ఈ ప్లాన్స్ పెట్టుకుంటానండి. అండ్ ఈ విండోలో నుంచి లైట్ వస్తుంది కాబట్టి ఈ ప్లాన్స్ అయితే బాగానే సర్వైవ్ అవుతున్నాయి. కాకపోతే ఎంట్రీ వే కాబట్టి తలుపు తెరిచిన ప్రతిసారి డస్ట్ అక్యూములేట్ అవుతుంది. అండ్ ఆ వాటర్ ఉన్నా కూడా ఆ డస్ట్ ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఒక్కొక్కసారి ప్లాంట్ వడలిపోయినట్టు అయిపోతుందండి. నేను ఇది ఎక్కడ నోటీస్ చేయలేదు, కానీ ఈ ఇంట్లోనే జరుగుతుంది అది. నేను అనుకున్నాను డైరెక్ట్లీ వచ్చే ఎండకి, అంటే డైరెక్ట్ కాదు బట్ ఆ బ్రైట్నెస్కి ఆ హీట్కి ఏమైనా పాడైపోతున్నాయేమో అని. బట్ వెన్ ఐ నోటీస్ కదా, ఆ వాటర్ మీద ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుందండి డస్ట్. అండ్ మొన్నటి వరకు ఇక్కడ కార్పెంటరీ వర్క్ జరిగింది. సో తలుపు తీసిన ప్రతిసారి లేయర్గా వచ్చేసేది. సో దానివల్ల కొంచెం అవి సఫకేటింగ్గా ఉంటుందో మరి ఏంటోనండి, వడలిపోతున్నాయి. సో ఫ్రీక్వెంట్ వాటర్ చేంజ్ చేస్తే మాత్రం ప్లాంట్స్ బాగున్నాయి. సో ఇవాళ అవన్నీ తీసేసి వాటర్ మార్చేసి ప్లాంట్స్ని కూడా వాష్ చేయాల్సి వస్తుంది ఫ్రీక్వెంట్గా, లేకపోతే ఆకుల మీద ఒక లేయర్ లాగా పేరుకుపోతుంది అనమాట డస్ట్. సో వాష్ చేస్తున్నాను. అండ్ ఈ పెండెంట్ చూపెట్టండి అని చాలామంది రిక్వెస్ట్ అయితే చేశారండి, మీరు రోజు వేసుకునే ఆ ఓం పెండెంట్ చూపెట్టండి అని. అండ్ మన వ్యూవర్ ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్పారు, బట్ సమ్హౌ అది కొంచెం అట్లా పోస్ట్పోన్ అయిపోయింది. ఇవి యాక్చువల్లీ 2 డిఫరెంట్ పెండెంట్స్ అండి. ఒకటి చిన్న బాల్ లాంటిది అండ్ ఇదైతే ఓం పెండెంట్. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. దీని గ్రామ్స్ వెయిట్ ఏవి నాకు గుర్తులేదండి. యాక్చువల్లీ ఇది నాకు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది, లిట్టి థామస్ అనేసి. తను డెల్లో వర్క్ చేసేటప్పుడు వీఆర్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో తను డెల్ క్విట్ చేసినప్పుడు తన మెమొరీ లాగా నాకు ఇది ఇచ్చింది. అండ్ ఆ చిన్న బాల్ పెండెంట్ ఏమో మా అక్క, తను ఫస్ట్ ఎంఎస్కి జర్మనీ వెళ్ళిందండి. సో దానికి వచ్చిన స్టైఫండ్లో నుంచి మనీ సేవ్ చేసి ఫస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు దుబాయ్లో తనకి లే ఆఫ్ అనమాట. సో అక్కడ అది కొనుక్కొని నాకు తెచ్చింది. సో ఈ 2 నేను చాలా ప్రెషస్గా పెట్టుకుంటాను. నా ఫ్రెండ్ ఇచ్చింది, మా అక్క ఇచ్చింది. సో ఇవి రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటాను. అండ్ ఐ హోప్ ఫైనలీ ఇది చూపెట్టానండి, బికాస్ చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ పెండెంట్ గురించి. సో ఇవాళైతే అది క్లియర్గా చూపెట్టేశాను. వెయిట్ ఇవన్నీ అయితే నాకు ఐడియా లేదు. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ పావ్ బాజీ, ఇవాళ ఏంటి అంటే కొంచెం స్పెషల్గా అండ్ ఎలాబరేట్ ప్రొసీజర్ ఆఫ్ పావ్ బాజీ చేద్దాం అనుకున్నానండి. యాక్చువల్లీ కుక్కర్లో అన్నీ పెట్టేసి మ్యాష్ చేసేసి తాలింపేసేయచ్చు, దాని టేస్ట్ వేరేగా ఉంటుంది. కానీ బాండీలో వేసి కదుపుతూ స్లో కుకింగ్లో చేసే పావ్ బాజీ టేస్ట్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఇది మాత్రం నేను ఎప్పుడైనా లీజర్గా ఉన్నప్పుడే చేస్తానండి. ఆన్ అ రష్ డే నేను కుక్కర్లోనే పెట్టేస్తాను. అండ్ తాలింపుకి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని బటర్ వేసుకున్నానండి. దాంట్లో బే లీఫ్, పెద్ద ఇలాయచీ, చిన్న ఇలాయచీ, కసూరి మేతి, షాజీరా ఇవన్నీ వేసాను. అండ్ సన్నగా చాప్ చేసుకున్న అనియన్స్. నేను ఇక్కడ అనియన్స్ ఏంటంటే 2 అనియన్స్ తీసుకున్నానండి. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒట్టి పచ్చివాసన పోయేంత వరకు కాదండి, ప్రాపర్గా ఫ్రై చేసుకోవాలి అనియన్స్ బాగా ఫ్రై అయినాక అప్పుడు మనం టొమాటోస్ వేసి మసాలాలన్నీ వేస్తాము. మసాలాల్లో కొంచెం పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి అండ్ పావ్ బాజీ మసాలా వేసానండి. పావ్ బాజీ మసాలా వేసి మనం బాగా ఫ్రై అయితే చేసేసుకుంటాము. ఇది కూడా కంప్లీట్గా కుక్ అవ్వాల్సిందే. పావ్ బాజీలో టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు డూ ద కుకింగ్ ప్రాపర్లీ. అది మసాలా బాగా
ఉంచాలండి. అంటే యూ హ్యావ్ టు కీప్ ఆన్ స్టిర్రింగ్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు డూ దాట్. ఇట్లా చేస్తే మాత్రం మనకి రెస్టారెంట్లో తిన్నట్టు ఆ టేస్ట్ వస్తుంది. చాట్స్లో అక్కడ తింటాం కదా, అక్కడ తిన్నట్టు టేస్ట్ వస్తుంది. కుక్కర్లో పెట్టినా కూడా ఈజీగానే అయిపోతుంది. బట్ దిస్ ఈజ్ అన్ ఎలాబరేట్ వే. సో ఇవాళ ఇది చేద్దాం అనేసి మార్నింగ్ 10కి మొదలెడితే 12:30కి తిన్నామండి. ఇట్స్ ఎలాబరేట్ ప్రొసీజర్ కానీ బాగుంటుంది. అండ్ ఇందాక కుక్కర్లో పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ కొంచెం పొటాటో మ్యాషర్తో మ్యాష్ చేశాను. అండ్ బీట్రూట్ వేసాను కాబట్టి ఆ కలర్ చూడండి చక్కగా వస్తుంది. బయట మీరు తిన్నప్పుడు ఫుడ్ కలర్ వేస్తారు, పావ్ భాజీలో డెఫినెట్లీ ఆ రెడ్ కలర్ రావాలి అంటే ఫుడ్ కలర్ వేస్తారు. కానీ అది స్కిప్ చేసి మీరు హాఫ్ బీట్రూట్ వేయండి, చక్కగా ఆ కలర్ భలే బాగుంటుంది. అండ్ పావ్ బజ్జీలో మాత్రం నో రిజర్వేషన్స్ అండి. బటర్ పడుతుంది, మసాలాలు కూడా పడతాయి. ఇక్కడ మీరు పొదుపు ఏం చేయలేము. అంటే హెల్త్ కాన్షియస్ వేలో ఆలోచించి కంట్రోల్ చేయాలి అంటే మాత్రం టేస్ట్ అంత బాగా రాదు. సో నేను మళ్ళీ బటర్ వేసాను అండ్ మళ్ళీ కొంచెం మసాలాలు అడ్జస్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మాత్రం ఇప్పుడు మసాలాలు వేసేటప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి చాలా కొంచెం వేసానండి. అండ్ పావ్ భాజీ మసాలా, ఉప్పు, కారం, బటర్ అండ్ కసూరి మేతి అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఆమ్చూర్ పౌడర్ కూడా వేసానండి. ఆమ్చూర్ పౌడర్ చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మరీ పుల్లగా ఉంటే మనం తినలేము అది ఆ బాజీ. సో జస్ట్ పించ్ ఆఫ్ ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నాను అండ్ కసూరి మేతి వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేస్తూ ఉన్నానండి. అండ్ కన్సిస్టెన్సీ అన్నది మనం ఇది ప్రాపర్గా కుక్ అయిపోయినాక ఈ గ్రేవీ అప్పుడు మనం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటర్ పోసి కావాల్సిన కన్సిస్టెన్సీకి తెచ్చుకోవచ్చు. సో అది కుకింగ్కి పెట్టేసి ఇంకా బెడ్షీట్స్ అయితే ఇవాళ ఇవి వేసుకుందాం అనుకున్నానండి, నార్మల్ బట్టలు పక్కన పెట్టి. అండ్ ఈ బెడ్షీట్స్ వాష్ చేయడానికి నేనైతే వానిష్ లిక్విడ్ ఒకటి వస్తుందండి, అది నిజంగా వైట్ కలర్ క్లోత్స్కి మాత్రం భలే బాగుంది. వానిష్ లిక్విడ్ ఇది నేను బిగ్ బాస్కెట్ నుంచి ఆర్డర్ చేశాను. అండ్ కొంచెం కంఫర్ట్ వేసి అయితే వాష్ చేసుకుంటాను. సో అవి మెషిన్లో వేసి వచ్చి ఇంకా ఇక్కడ టేబుల్ అయితే సెట్ చేస్తున్నాను. కొంచెం స్పెషల్గా చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగుండాలి కదా అనేసి కొంచెం ఇవాళ సెటప్ అయితే ఇట్లా చేశానండి. రోజు మేము టేబుల్ మీద మాత్రం అస్సలు కూర్చొని తినము. ఎంతసేపు ఆ టీవీ ముందుకు వెళ్ళిపోయి సోఫా మీదే కూర్చొని తింటాం. కానీ నేను శ్లోక ఓన్లీ అనంత్ ఉన్నప్పుడు అందరం కలిసి కూర్చొని తినాలి అంటే అప్పుడు టేబుల్ మీద ఎలాబరేట్లీ పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటాము. ఆన్ అ రెగ్యులర్ బేసిస్ వర్కౌట్ అవ్వదండి. నేను ఒక్కదాన్నే ఉంటాను లంచ్కి. సో నేను టీవీ చూస్తూ తింటాను. శ్లోక స్కూల్ నుంచి వచ్చినాక స్నాక్ అన్నా కూడా కాసేపు ఏదో టీవీ చూస్తూ తినేసి ఇంకా తన చదువు ఈ ప్రాసెస్లో ఉంటుంది. సో ఇలా ఏమైనా చేసినప్పుడు మాత్రం కొంచెం టేబుల్ సెటప్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ అన్నది కొంచెం స్పెషల్గా ఫీల్ చేయించడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఫైనలీ ఇలా స్లోగా చెక్ చేసుకుంటూ, అడుగు అంటకూడదండి, అడుగు అంటిందంటే మాత్రం ఆ స్మెల్ ఒకలాగా వచ్చేస్తుంది. సో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మిగతా పనులు చేసేసుకోవచ్చు. ఇది పొయ్యి మీద పెట్టుకొని స్లో కుకింగ్లో కుక్ చేసి ఫైనలీ అయితే పావ్ భాజీ రెడీ అయిపోయింది. అండ్ అయిపోయినాక స్టవ్ ఆపేసి మీరు ఒక 1 లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోండి, డిపెండింగ్ అపాన్ ద సైజ్. నాకైతే 1 లెమన్ పడుతుంది అనిపించింది. కొంచెం పుల్లగా ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ పైనుంచి కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకుంటే మన బాజీ ఈజ్ రెడీ. అండ్ నేను మొన్న బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రెష్ పావు అయితే వచ్చిందండి. జనరలీ నేను ఏంటంటే ప్యాకెట్స్లో దొరుకుతుంది పావు మనకి బిగ్ బాస్కెట్ కానీ బ్లింకిట్లో కానీ. సో అది యూజ్ చేస్తాను. కానీ మొన్న నేను బయటకు వెళ్ళి వస్తున్నప్పుడు ఆ స్వీట్ షాప్లో ఏంటి అంటే ఫ్రెష్ పావు వచ్చిందనమాట. సో అవి తీసుకొచ్చి ఇవాళ ఇట్లా ప్లాన్ చేశాను. అండ్ ఈ పావ్ భాజీ చెయ్యటం ఏమో కానీ మొత్తం గట్టంతా అది చిందులు పడిపోతూ ఉంటుంది కదండి, మొత్తం ఆ ఫుడ్ అంతా స్ప్లటర్ అవుతూ ఉంటుంది అది కదిపినంతసేపు. సో మొత్తం థరో క్లీనింగ్ అయితే చేయాల్సి వచ్చింది. అండ్ అది చేసుకొని ఇదిగోండి ఈ పావి ఇంత ఉందండి, ఒక్క పావి పెద్దగా ఉంది, బట్ చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. సో ఇవి తెచ్చుకొని వీటిల్ని కూడా బటర్లోనే ఫ్రై చేసుకుంటాము. అండ్ కావాలి అంటే మీరు ఆ బటర్లోనే కొంచెం కారము, పావ్ భాజీ మసాలా వేసుకొని చేయండి. కొంచెం ఎక్స్ట్రా ట్యాంగీనెస్ అండ్ స్పైసీనెస్ తగులుతూ ఉంటుంది. నేను మాత్రం ప్లెయిన్ బటర్లో పావుని ఫ్రై చేసేసి రెడీగా పెట్టేశాను. అండ్ ఇంత లోపల మన బెడ్షీట్స్ కూడా వాష్ అయిపోయినాయి. సో అవి కూడా ఆరేసుకుని అప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఫుడ్ అయితే ఎంజాయ్ చేద్దాం అనుకున్నామండి. సో ఇవాళ
నాకు ఇట్లా ఏమైనా స్పెషల్‌గా చేసి తినేటప్పుడు ఎప్పుడూ ఆ మూవీలో డైలాగ్ ఉంటది కదండీ! నాగార్జునది. పొద్దున్నుంచి ట్రై చేసి ఉప్మా చేసుకొని ఎలా చేయాలో ప్రాక్టీస్ చేసి తినేసరికి ఈ టైం అయిందని. నాకు ఏ స్పెషల్ ఫుడ్ చేసినా కూడా ఇదే డైలాగ్ గుర్తుకొస్తది. అండ్ నవ్వొస్తూ ఉంటది. అంటే మనం ఫుడ్‌కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాము. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఈటింగ్ అండి. ఇట్స్ ఆల్ అబౌట్ కాన్వర్జేషన్స్ ఆన్ టేబుల్. మనం నచ్చినట్టు పిల్లలకి ఏమైనా చేసి పెట్టి ఆ కాన్వర్జేషన్స్ అదంతా బాగుంటుంది అనిపిస్తుందండి. అండ్ ఇంకా కాసేపు కుకింగ్ ఇదంతా అయిపోయినాక తిన్నాక కాసేపు 1 hour అట్లా రిలాక్స్ అయ్యి దెన్ ఒక చిన్న పని మీద నేను శ్లోక అయితే బయటకు వెళ్ళామండి. సో ఇదండి ఇవాళ సాటర్డే వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు. అండ్ కొత్త వాళ్ళైతే ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. Thank you so much for watching this video till the end. Have a great day.